ఒక చిన్న పల్లెలో ఆరావ్ అనే అన్నయ్య, మీరా అనే చెల్లి ఉండేవారు. ఒక వేసవి మధ్యాహ్నం పనులు పూర్తయ్యాక వారు పల్లె చివర ఉన్న అడవిలోకి నడుస్తూ వెళ్లారు. వారు ఒక పాత కలప వంతెన దగ్గరకు వచ్చారు. అది ప్రవహించే వాగుమీద ఉంది. పాళ్లు చప్పుడి చేస్తున్నాయి. ఆరావ్ జాగ్రత్తగా చూసి, ఇది సురక్షితం కాదు అన్నాడు. కాని మీరా నవ్వుతూ, మనకు సాహసం కావాలి అంది. మీరా వంతెన మధ్యలోకి వెళ్లగానే ఒక పలక విరిగింది. ఆమె భయంతో తాడు పట్టుకుని నిలిచిపోయింది. ఆరావ్ ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ ఆమె దగ్గరకు చేరి చేతిని పట్టుకున్నాడు. వారు మళ్లీ తీరానికి వచ్చి గడ్డిమీద కూర్చున్నారు. మీరా మెల్లగా, అది విరిగపోతుందని అనుకోలేదు అంది. ఆరావ్ చిరునవ్వుతో, దూకేముందు ఆలోచించమని నేను గుర్తుచేస్తాను అన్నాడు. ఆ రోజునుంచి మీరా సాహసాలు ఆపలేదు. కాని ప్రతి అడుగులోనూ ఆమె చెవిలో ఆరావ్ స్వరం వినిపించేది. ప్రతివాగుమీద అతడే ఆమెకు సురక్షిత వంతెన. నీతి: ధైర్యం మంచిది, కాని జాగ్రత్తతో కూడిన బుద్ధి ఉంటేనే ప్రతి వంతెన దాటగలుగుతాం.